హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. ఎలాంటి సమస్య అయినా ఆయన ప్రశ్నించే గొంతుగా అండ్ రాజ్ లావణ్య విషయం కావచ్చు, హర్ష సాయి విషయం కావచ్చు, అండ్ జానీ మాస్టర్ కావచ్చు. సో ఏ విషయంలో అయినా సరే కనుక న్యాయం వైపు పోరాటం చేస్తూ ప్రశ్నించే గొంతుగా నిలబడుతూ అనేక మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న మా మగజాత అనుమతి అని చెప్పొచ్చు. సో బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష గారు మనతో పాటు ఉన్నారు. అండ్ రీసెంట్గా శ్రేష్ఠి వర్మ గారు ఈ యొక్క ఇష్యూ తర్వాత మళ్ళా ఇంటర్వ్యూలోకి వచ్చి జానీ మాస్టర్ గారి గురించి, ఆయన కుటుంబ వ్యక్తిగతం గురించి అసలు ఏం జరిగిందని ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే సో మరి ఆ ఇంటర్వ్యూ చూసి ఇది తప్పు, తన వ్యక్తిత్వం ఎలాంటిది, సో ఏం జరిగింది అనేది నిజాలని బయటపెట్టడానికి సో ఒక సింహంలో బయటకు వచ్చారు. సో అన్న మనతో పాటు ఉన్నారు. అనేక కొత్త విషయాలు అసలు ఏం జరిగింది అనేది అన్నని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త విషయాల్ని ఇంటర్వ్యూలో ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాను. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు సుమలత గారు కూడా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన వైపు బలంగా నిలబడి మాట్లాడడం అనేది జరుగుతుంది, కాపాడుకుంటూ వస్తుంది. సో వస్తున్నప్పుడు దీనికి సంబంధించిన అంటే తన జానీ మాస్టర్ గారు మిస్సెస్ కాబట్టి ఈవిడ కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడితే జానీ మాస్టర్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే లైక్ మాట్లాడకూడదు యాక్చువల్గా, కానీ దానికి ఒక ఒప్పందం ఏంటంటే ఈవిడ వచ్చి పోక్ చేయకూడదు. సృష్టి వర్మ వచ్చి ఇప్పుడు ఆవిడని తిడితే ఈవిడ ఏమడిగింది? సృష్టి వర్మ బెయిల్ సబ్మిషన్లో నా ఫ్రీడమ్కి, నా స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. నీ ఫ్రీడమ్ అంటే ఏంటి? నేను వీళ్ళని పచ్చి బూతులు తిట్టుకుంటా అదే నా ఫ్రీడమ్ అంటావా? అది కాదు, నీ పని నువ్వు చేసుకో, అవతల వాళ్ళని ఇంపాక్ట్ చేయకుండా, వీళ్ళ జోలికి రాకుండా నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది బెయిల్ కండిషన్. మరి ఆవిడ నేను తిట్టుకుంటా కానీ వీళ్ళు మాత్రం నోరు మూసుకొని ఉండాలి అంటే అది ఎక్కడ కుదురుతుంది? సో ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? వచ్చి గేట్లు ఓపెన్ చేసింది. ఆవిడ అడిగింది, సమీర్ ఎక్కడ, నీకు సిగ్గుందా, సమాధానం చెప్పు. ఆవిడ అడిగింది కాబట్టి మేము చెప్పే ఉండలో తప్పే లేదు. ఇప్పుడు ఆవిడ అడిగింది, మేము చెప్తున్నాం సమాధానం. రైట్. సో భవిష్యత్తులో ఇలాగే ఇప్పుడు మీ గురించి కూడా ఆవిడ ఏమైనా ఇంటర్వ్యూస్ కనుక ఇచ్చినా, మీ గురించి మాట్లాడినా కూడా మీ పోరాటం కాకుండా ఖచ్చితంగా దీని విషయం న్యాయం జరిగేంత వరకు మాట్లాడుతూనే ఉంటారన్నా? అదే చెప్పిందే చెప్పాలన్నా కూడా నాకు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. కొత్తగా ఏమైనా వస్తే, ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తున్నా కూడా నేను మీడియా ముఖంగా అందరికీ చెప్తాను. ఓకే, రైట్. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. అంటే ఒక విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా మీరు స్టాండ్ తీసుకుని నిలబడడం అండ్ న్యాయం వైపు నిలబడడం. అంటే ఒక మగవాళ్ళ వైపు అని కాదు కానీ ఒక న్యాయం వైపు నిలబడుతూ రైట్. జానీ మాస్టర్ కేసులో మాత్రం నేను క్లియర్ గట్గా సుమలత గారి సైడే నిలబడ్డాను. నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నాకు ఎక్కడో మనం మగవాళ్ళం అనుకుంటున్నాం కానీ, నేను ఏదో మగ అనుమతి ఉన్నా కానీ బాగా గమనిస్తే ఒక హర్ష సాయి కేసు మాత్రం పక్కన పెట్టి రాజ్ తరుణ్ కేసులో కూడా, లేకపోతే జానీ మాస్టర్ కేసులో కూడా నాకు బాగా సర్వమని రక్తం మరిగి వచ్చేట్టు చేసింది ఏంటంటే అమ్మ సెంటిమెంట్. ఎవరినైనా ఏమన్నా అమ్మని మాత్రం నువ్వు తక్కువ చేయకు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని తిట్టింది, పచ్చి బూతులు తిట్టింది. ఆవిడ సంస్కారం ఏంటంటే వాళ్ళమ్మని కూడా అలాగే తిడుతుంది. ఎవరమ్మనైనా సరే వాళ్ళ సొంత అమ్మని తిట్టుకున్నా నేను తట్టుకోను. అమ్మ అంటే అమ్మ, అమ్మైనా నాన్నైనా, అమ్మ నాన్న గురువు. ఇక్కడ అది నాకు రక్తం మరిగేటట్టు చేసింది. ఆ రోజు మీకు గుర్తుంటే ఆ ఫోన్ కాల్లో కూడా నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కారణం కూడా అదే, అమ్మని తిట్టడం. ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో కూడా సుమలత గారు ఈవిడలాగా ఏదో ఆవిడ కోసం ఆవిడే బతికి, ఆవిడ తిని, ఆవిడ సంపాదించుకొని ఆ ఫారెన్ టూర్లు తిరిగి ఆవిడ హ్యాపీగా ఉండడం, పెళ్ళైనా సరే వాళ్ళతో ఎదగడం, ఇవన్నీ కాదు కదా. ఆవిడ జస్ట్ ఒక సెల్ఫిష్ లైఫ్ లీడ్ చేస్తుంది. బట్ ఈవిడే ఒక కుటుంబాన్ని బాధ్యతగా మోస్తుంది. ఇద్దరు పిల్లల్ని కన్నది. ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత ఎంత పెయిన్ ఉంటుంది ఒక తల్లికి. ఇద్దరు పిల్లల్ని కనడం అంటే ఒక 5 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతారు పాపం. భర్త ఆ పిల్లల్ని కనేసింది అని చెప్పి అందం తగ్గిపోయిందని వేరే వాళ్ళ మోజులో పడ్డానికి కూడా అది ఒక కారణం అవుతుంది. అన్ని త్యాగాలు చేస్తుంది తల్లి. ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడం అంటే చిన్న విషయం కాదు. రక్తాన్ని పాలుగా మరిచి ఇచ్చిన తల్లి ఆవిడని మనం రక్షించుకోకపోతే ఆవిడకి ఇచ్చే గౌరవం ఏంటి? ఈ చట్టాలని నాకు బూతులు వస్తాయి. చట్టాలు ఇలాంటి వాళ్ళని కాపాడడానికి ఉన్నాయి కానీ ఇలాంటి ఒక తల్లిని కాపాడడానికి లేదా? ఈయన ఏం చేస్తారు జానీ మాస్టర్? ఆయన పని ఆయన పోతారు, డాన్సులు చేసుకుంటుంటారు, ఏదో అందమైన అమ్మాయిలు ఎంతోమంది ఆయన అమ్మడబడుతుంటారు, కొంతమంది ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకోండి. బట్ ఈవిడే ఇంట్లో ఉండి ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించి అంటే చచ్చి బతకడమే కదా ఒక డెలివరీ అంటే. ఈవిడికి తెలుసా? సృష్టి వర్మకి పిల్లల్ని కన్నా తల్లికి తెలుస్తుంది
ఆ బాధ. ఆవిడని నేను ఎత్తిన పెట్టుకొని చూసుకోవాలి మనం. మన దేశం ఇవాళ ఇంత యూత్ఫుల్గా ఉంది అంటే కుటుంబాలని నిలబెట్టే మహాతలులు ఉన్నారు మన మధ్యలో. ఆవిడికి దక్కాల్సిన గౌరవం, ఆవిడికి జరగాల్సిన న్యాయం జరుగుతుందా? రైట్, ఇది మనం అడగాల్సిన. న్యాయం ఈవిడికి జరగాలి. జస్టిస్ ఫర్ సుమలత, జస్టిస్ ఫర్ సుమలత, ఇదే హ్యాష్ ట్యాగ్ పెట్టండి. సూపర్ అన్న, ఎక్సలెంట్, కరెక్టే చెప్పారు. అండ్ సుమలత గారు కూడా దీని గురించి కూడా చాలా బాగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఆబ్వియస్లీ బయటకు వచ్చి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా తన మీద ఏదో కనుక ఆ అమ్మాయి మీద ఒక చేయి చేసుకోవడం కానీ తిట్టడం కానీ ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. తర్వాత తన మీడియాకు కూడా తనంతట తను వచ్చారు కాబట్టి మళ్ళీ సుమలత గారు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇద్దరు పిల్లల్ని కానీ నేను ఇలా అయ్యాను. కొంతమంది లావ్ అయిపోతారు, సిజేరియన్ చేయించుకుంటారు, పాపం ఒళ్ళు ఓనం అయిపోతుంది. అలాంటి టైంలో ఎక్కడి నుంచో నువ్వు పిల్లల్ని కన్నావా, వచ్చావు ఎర్రతోలు వేసుకొని లేకపోతే పుట్టి బట్టలు వేసుకొని వచ్చి నా మూడిని ఆకర్షించావు. నేను మోసి కన్న తర్వాత అవుతారు ఇట్లాగే. అంత మాత్రాన ఆయన్ని లోపరుచుకొని ఆయన కంప్లీట్ ఈవిడ ఆయన కలిసి అంటే భార్యాభర్తలు సినిమాకి వెళ్ళిన ఒక హోటల్కి వెళ్ళినా రగిలిపోయేదట. రికార్డు ఉంది నా దగ్గర, ఆన్ రికార్డ్. ఎట్లా ఉంటుందండి మా కూతురికి ఆయన ఆవిడతో కలిసి? అది మొన్న సినిమా వచ్చింది, అదేంటిది మన వెంకటేష్ గారిది, సంక్రాంతికి వస్తాను. ఎరా మా నాన్న మీ మేడలకి డాన్స్లు వేసాడా, మా అమ్మతో కదా డాన్స్ వేసేని ఏమైనా వేసాడా? అదే కదా. ఆయన ఆవిడతో పోకపోతే నీతో పోతాడా? ఆవిడ వదిలేసి ఈవిడతో ఉంటే తృప్తే. ఏం మనుషులండి. రికార్డులో కూడా నేను విన్నాను, తనకి మండలనే పెడుతున్నాను, సో తను నాకు ఎందుకు న్యూ ఇయర్ చెప్పలేదు చెప్పండి, ఇలాంటి మొత్తం ఆ రికార్డ్స్ మొత్తంలో కూడా తన స్వార్థాన్ని ఎక్కువ చూసాను. స్వార్థమే కనబడుతుంది. నేను సొసైటీ గురించి ఆలోచించను, నేను ఓన్లీ నా గురించి ఆలోచించుకుంటాను, నా కెరీర్ గురించి ఆలోచించుకుంటాను. ఎస్, యు ఆర్ ఎ సెల్ఫిష్ అండ్ షీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ లేడీ. ఫ్యామిలీని మోస్తున్న మహాతల్లి ఆవిడ. ఆవిడికి చేయండి న్యాయం. పోలీసులు వీళ్ళందరూ కూడాను, మహిళా సంఘాలు మనం చేయాల్సిన న్యాయం అంటే ఆవిడికి. షీఈ్ మహిళ, మన తెలుగు మహిళ, తెలుగు సంస్కారం ఇవన్నీ ఉన్న మహిళ. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మన తెలుగు వాడికి నేషనల్ అవార్డు రాకుండా చేసిన వీళ్ళకి మనం న్యాయం చేయడం అని చెప్పి మాట్లాడుతున్నాం మనం. రైట్ అన్న. సో సుమలత గారికి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? తప్పు వాళ్ళ హస్బెండ్ కూడా ఉంది కాబట్టి ఇంకొకసారి ఆయన జోలికి కానీ ఆయన పిల్లల జోలికి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఒక మాట కూడా ఇప్పుడు మాట్లాడకుండా ఉండేట్టు కోర్టు తీర్పు రావాలి. ఓకే, ఆయన అంటే ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి. కానీ ఇక్కడ అనుభవించింది జానీ మాస్టర్. కాకపోతే ఈవిడ మీద చీటింగ్ కేసు అయితే ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే తప్పుడు ఏజ్ చెప్పి డీలో దూరి సంవత్సరం ఇలాంటి వాళ్ళకి కూడా మనకి సెక్షన్ లేవు. బట్ ఇలాంటి వాళ్ళకి చట్టాలు గట్టిగా శిక్షలు విధించాలి. అంటే మీరు ఎక్కడి నుంచో వస్తారు, చాలా మంది మనం చూస్తున్నాం ఈ పెద్దాపురం సైడ్ నుంచి కొంతమంది తల్లి కూతురు వచ్చేస్తారు ఇక్కడ. అమ్మ డైరెక్టర్ గారితో జాగ్రత్తగా కొంచెం దగ్గరగా ఉండమ్మా అని చెప్తుంటారు. అందరం చెప్పను, కొంతమంది ఇదే పనిలో ఉంటారు. సో ఓకే, వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకునేవ్వండి, కొంపలను కూల్చకండి. కొంపలను కూల్చడమే కాకుండా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక తెలుగు వాడికి అవార్డు రాకుండా పోయింది, ఒక తెలుగు మహిళ తల్లికి అన్యాయం జరిగింది. సమాధానం చెప్పండి. మన పోలీసులు ఆవిడే థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అండి, థ్యాంక్స్ టు నార్సింగి పోలీస్ అండి, ఇంకేంటి థ్యాంక్స్ టు పాష్ కమిటీ అండి. బాగుంది, మన తెలుగు వాళ్ళకి మంచి న్యాయం జరుగుతుంది, తల్లులకి మంచి న్యాయం జరుగుతుంది. జస్ట్ బాగా కొంచెం అందంగా ఉండి అందంగా మాట్లాడితే అయిపోతుంది అనుకుంటామేమో. రైట్. ఈ ఇన్సిడెంట్ ద్వారా ఫైనల్ గా అజయ్ శేఖర్ భాష గారు మగవాళ్ళకి కావచ్చు, పెళ్ళైన వంటి మహిళలకు కావచ్చు, పెళ్లి కాని వంటి మైనర్ బాలికలు కావచ్చు, ఈ 3 యాంగిల్స్ లో మీరు ఏం ఫైనల్ గా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సరే, పెళ్ళైన మహిళకైనా పెళ్ళైన మగాడికైనా పెళ్ళి కాని అమ్మాయిలు సరే, వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని వెళ్తులు ఉండొచ్చు లైఫ్లో. సో వీళ్ళు బయట చూపులు చూడొచ్చు. ఇవి ఆడవాళ్ళలో జరుగుతున్నాయి, మగవాళ్ళు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎప్పుడంటే లేడీస్కి డెలివరీ అయ్యి కొంచెం దూరంగా ఉండాల్సిన టైం ఉంటుంది, 1-2 సంవత్సరాలు బాలింతలుగా ఉన్నప్పుడు. ఆ టైంలో వీళ్ళు బయట తిరుగుతున్నారు, ఎవరో పరిచయం అవ్వడం, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా అని చెప్పి లైన్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి గట్టి శిక్షలు పడాలి. ఒకప్పుడు ఉండేది ఇట్లాంటి చట్టం మన దగ్గర.
అది కాలక్రమంలో కలిసిపోయింది. అంటే పెళ్ళైన మహిళకి కొన్నిసార్లు భర్తతో ఏదో చిన్న గొడవలు అయ్యి సపరేట్గా ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఇదే అదని చెప్పి ఎవడో ఒకడు ఆంటీ అని చెప్పి వెనకాల పడి లైన్ వేసి చేసే ఇటు ఇట్లాంటి అమ్మాయిలకైనా సరే ఇట్లాంటి అబ్బాయిలకైనా సరే గట్టిగా శిక్ష పడే సెక్షన్లు భారతీయత అని చెప్పుకోవడం కాదు, భారతీయ న్యాయ సంహితలు ఇట్లాంటివి రావాలి. ఓకే, వచ్చినప్పుడు 2-3 గట్టిగా శిక్షలు పడితే ఇంకొకళ్ళు ఇట్లా కొంపల్ని బేసికలీ కుటుంబ వ్యవస్థే కదా భారతీయతని పట్టుకోమ్మా. కుటుంబ వ్యవస్థని నాశనం చేసే చట్టాలు మనకెందుకు? ఇట్లాంటి శిక్షలు రావాలి. అప్పుడే మన భారతీయత నిలబడుతుంది, భారతీయ న్యాయ సంహితలు. సో ఐ హోప్ ఇదే నా మెసేజ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళ కుటుంబాలు కూల్చాలనుకుంటే అటు అమ్మాయి పెళ్ళైన అబ్బాయికి లైనేసినా పెళ్ళైన అమ్మాయికి లైనేసినా గట్టి శిక్షలు ఉండాలి వాళ్ళకి. వీళ్ళకి శిక్షలు ఉండకూడదా? వీళ్ళు కూడా ప్రలోభపడ్డారు కదా అంటే ఇక్కడ వీళ్ళని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనే ఒక చిన్న కోణం ఉంటుంది. ఎందుకంటే నీకు తెలుసు వీడికి పెళ్ళైందని, నీకు తెలుసు వీడు ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాడని. వల్నరబుల్ సిచ్యువేషన్ అంటే మేబీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది, పిల్లల్ని తీసుకొని ఒక 3 నెలలు 6 నెలలు గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్లో పాపం వీడిని ఈజీగా మాట్లాడచ్చు, లేకపోతే వీడే ఏదైనా చేసి వీడే వెళ్ళి లైన్ వేసినా కూడా ఆ అమ్మాయి చెల్లించకూడదు అంటే ఏమవ్వాలి? శిక్ష గట్టిగా ఉండాలి. ఇవాళ మగాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి అన్నావు కదా ఇందాక, అలా పెళ్ళైన వాళ్ళకి అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఒకళ్ళ లైన్ వేయాలంటే భయపడే చట్టాలు రావాలి. అది రైట్, సూపర్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటల్లో మీ యొక్క మెసేజ్లో ఆవేదన కనబడుతుంది అండ్ ఏదైనా సాధించాలన్న తపన కనబడుతుంది. సో ఓవరాల్గా చాలా అద్భుతంగా ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారన్న. సో మీరు ఇప్పుడు కూడా ఇలాగే పోరాటం చేస్తూ న్యాయం వైపు ఖచ్చితంగా నిలబడాలని. సో మీరు తీసుకున్న స్టాండ్ సుమలత గారి కోసం రియల్లీ ముఖస్తుతి కాదు, రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ ఇండియా. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.